ముఖ్యంగా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్కి వెళ్తే ఏ విధంగా 1,26,000 కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేసుకొచ్చారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. అలాగే విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏర్పాటు చేసి 13.5 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేయటం మీ అందరూ కూడా గమనించారు ఈ రాష్ట్ర ప్రజలు. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ నెలలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన 1,85,000 కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ని ఆ రోజు విశాఖ గ్లోబల్ సమ్మిట్లో జగనన్న తీసుకువచ్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తుందని నేను అనుకుంటున్నా. అలాగే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలతో పోటీపడి తీసుకొచ్చింది. దానికి భూమిని కూడా జగనన్నే తన హయాంలో కేటాయించింది నిజం కాదా అని అడుగుతున్నా. సో జగనన్న తీసుకొచ్చినవి మీ గొప్పతనంగా ప్రధానమంత్రి గారిని పిలిపించి మొన్న హడావిడి చేశారు తప్ప మీ పరిపాలన చూసి మిమ్మల్ని చూసి ఒక్క ప్రాజెక్ట్ అయినా ఒక్క పారిశ్రామికవేత్త ఒక్క పెట్టుబడి అయినా పెట్టాడని నేను అడుగుతున్నాను. జగనన్న విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెడితే అదాని వచ్చారు, అంబానీ వచ్చారు, జిందాల్ గారు వచ్చారు. అది జగనన్న క్రెడిబిలిటీ, ఆయన సుపరిపాలన, ఆయన పారదర్శకమైన పరిపాలన, ఆయన ఫ్రెండ్లీ నేచర్ పారిశ్రామికవేత్తలతో, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్తో ఏ విధంగా పారిశ్రామికవేత్తలకి అందుబాటులోకి అన్ని తీసుకొచ్చారో అందుకే వాళ్ళందరూ రావటం జరిగింది. కానీ మీరు మీ హయాంలో ఒక్కరంటే ఒక్కరు రావటానికి భయపడుతున్నారు అంటే దానికి కారణం మీ అరాచక రెడ్ బుక్ పాలన కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఇన్ని మాట్లాడి వెళ్ళిన మీకు ఉత్త చేతులతో తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను. ఏ మొహం పెట్టుకొని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకేం కొత్త కాదులేండి. పక్క రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు కట్టుకథలతో వస్తారు. ఎవరి మీద తోసేద్దామా, ఏం చెప్పి తప్పించుకుందామా అన్న కార్యక్రమం మీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. దీనికోసం కాదు మీకు ఓట్లేసింది, మీకు అధికారం ఇచ్చింది, మీకు పదవులు ఇచ్చింది. ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ అరాచక పాలనని మానేసి ప్రజలకి మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ రాష్ట్ర పరువుని కాపాడమని చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి తెలియజేసుకుంటున్నాం. అంటే పాలన బాగాలేదు, 3 మంది ఏమి సరిగ్గా లేదు, చంద్రబాబు నాయుడు చేసింది లేదు, పవన్ కళ్యాణ్ చేసింది ఏమి లేదు చెప్తుంది ఆవిడ చెప్తుంది. ఎందుకు అని అంటే ఏదో ఒకటి పని కావాలి కదా, పనిలేని మంగళోడు పిల్లి తర కొరిగిండనే. ఇప్పుడు ఏమి లేకపోయా పాపం. సో డబ్బులకు బాగా దోచుకోవడానికి మరిగుండేవాళ్ళ. ఇప్పుడు ఏమి లేకపోయా, ఎట్లా అబ్బాయి ఎట్లా చేయాలా అంటే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే కదా ఆ పక్కన పై నుంచి మా జగన్ అన్న ప్రెజర్ చేస్తా ఉండలా. ఏంది నువ్వు మాట్లాడితే కదా, మాట్లాడకుండా పోతే ఎట్లా, నువ్వు ఏదో ఒకటి మాట్లాడిపోయి దుడ్లు బాగా తీసుకున్నావు కదా, ఇది మంత్రిగానో ఏదో చేసింది కదా ఆవిడ, టూరిజం మంత్రిగా బాగా దుడ్లు సంపాదించుకున్నావు కదా, మాట్లాడకపోతే ఎట్లా పోయి మాట్లాడమే అని చెప్పి ఒక డెప్పకాయ అయ్యేసరికి మళ్ళీ వచ్చిండేది. నేను తిరుపతి వెళ్ళా సీత, తిరుపతి వెళ్ళేసరికి అక్కడ మా రోజు కనబట్టలేదు, అత్తమానం వచ్చేసేదండి. ఇప్పుడు రావట్లేదు అన్నారు వాళ్ళందరూ. ఏంటంటావు, ఇప్పుడు తిరుపతి అమ్మ అస్తమానం వెళ్ళిపోయారండి జనాలతో. వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద వెండితో మరి బంగారం పోతుతో ఒక వెంకటేశ్వర స్వామిని పెట్టింది అంటే అంత మాత్రం బంగారం వెండితో వెంకటేశ్వర స్వామిని పెడితే చేసిన తప్పులు నొప్పి అయిపోతాయా? నీకు నాకు తెలియపోవచ్చు కానీ పైన భగవంతుడు తెలుసా? మన లోపల ఉన్న అంతరాత్మ ఒకటే, గుళ్ళో ఉన్న దేవుడు ఒకటే. నాకు సంబంధించి ఇద్దరికి తెలుస్తుంది. ఇక్కడ నేను ఏది తప్పు చేస్తున్నా నా మనసాక్షి తెలుసు, లోపల ఉన్న భగవంతుడికి కూడా తెలుసు కదా. సరేలే ఇప్పుడు నువ్వు పదవిలో ఉండవు కాబట్టి వస్తుండవు కదా, మే రా వచ్చి మొక్కో, వీళ్ళకి దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా, పోనీ ఎన్నో కొన్ని లక్షలు తీసుకున్న దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా, సరేలే నీ కథ మళ్ళీ చూస్తాలని చెప్పా అలా తోసేసాడు అంతే. మొత్తం ఓడిపోయింది, అయిపోయిందిగా. డిపాజిట్లు కూడా రాలేదు కదా, పవన్ కళ్యాణ్ గేట్ కూడా తాకని కదా. అందుకే కదా దేవుడే ఉన్నాడు, ఎవరు తాకనీయలేదంట. అవును
మా రోజక్కనే మా రోజు ఎక్కడనే దాకనీలేదుగా. అయ్యయ్యో, అంటే అలా అంటే దేవుడు కూడా అలా చేసాడేంటి? మరి అంతే కదా, దేవుడు సాక్షాత్ అక్కడ ఉండేది. అందరూ అనుకుంటారంటే వెంకటేశ్వర స్వామి కొండపైన ఉండేది జస్ట్ విగ్రహం అని అనుకుంటారు, రాతి విగ్రహం అని అనుకుంటారు. లేదు, మనసు పెట్టేది కనిపిస్తుంది, అది కరెక్ట్ గా అక్కడ ఉండేది సాక్షాత్తు మనిషే అని అందరికి తెలుసు. దాన్ని అందరికి ఏమి ఇయ్యాలో వడ్డీతో సహా ఇచ్చేస్తాడు. రాజకీయంలో రోజా ఇంక రాలేదుగా. ఈ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీలో తను పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా నో ఎమ్మెల్యే, నో మంత్రి. నెక్స్ట్ టైం కూడా 2029లో తన లైఫ్ లో రాలేదు. చెప్తున్నాను కదా, ఈ టీవీ భారతీయ టీవీ స్టూడియో మీదుగా చెప్తున్నాను కదా, నెవర్. నాకు అలా అనిపించట్లేదు. నేను మళ్ళీ కానీ వస్తుంది అనుకో ఇదే టీవీ ఛానల్ కి వచ్చి మీకు క్షమాపణ చెప్తా, మీ టీవీకి క్షమాపణ చెప్తా. టికెట్ ఇచ్చినప్పటికీ కూడా గెలవదు, అంతే గెలవదు. అక్కడ బ్రహ్మాండ విశాఖపట్నంలో బ్రహ్మాండ 500 కోట్లు పెట్టి బ్రహ్మాండ బిల్డింగ్ కట్టింది రిషికొండ మీద. మరి విన్నావా నువ్వు? విన్నాను. అయంతా ఎవరు మన సొమ్మే కదంటే. సొమ్మేనా? మరి మా టూరిజం మినిస్టర్ చేసింది, ఆవిడ మినిస్టర్ చేసింది. అదేమైతే అంటుంది కదా, ఏం చెప్తా ఉంది? మన పోటీలు ఎవరైనా విమర్శిస్తే ఏం చెప్తా ఉంది? అక్కడ ఇంతకు ముందు ప్రధానమంత్రులు, గవర్నర్లు వాళ్ళు వస్తే ఉండడానికి నీకు చెప్పినారా? నీకు చెప్పినారా మా కోసం పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టి అని? అక్కడ ఎంత విలాసవంతంగా ఆ టబ్బులు అవెంత టీవీ ఛానల్ కనపడతా ఉంటే ఆశ్చర్యం వేసిందండి. అలాంటి గురించి మాట్లాడుకుంటే అసలు టబ్బులంట, అవంట, ఇవంట, బెడ్లంట, అది అంత విలాసవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ₹1 వీళ్ళ దగ్గరికి పోనీ, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే కదా అదంతా పెట్టేది, మా జగన్ అన్నే కదా. మరి జగన్ అన్నకు తెలుసు కదా, ప్రజల సొమ్మంతా నొక్కేసా 500 కోట్లు ఎందుకంటే ఆడ ఏం చేయాలంటే పోలవరం కంప్లీట్ చేయకూడదు డబ్బులతో. ఇప్పుడు రిషికొండను గుండు కొట్టించి కట్టమని ఎవరు చెప్పినాడు? ఆడ టూరిజం ప్లాన్ చేసేది నువ్వా? పోలవరం కంప్లీట్ చేయొచ్చు కదా, ప్రత్యేక హోదా పోయి అడగచ్చు కదా, సిబిఎస్ రద్దు చేయొచ్చు కదా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయొచ్చు కదా, 500 కోట్లతో ఎందుకు చేయలేమా? ఇట్లాంటి సన్నాసులు ఉంటే యాడ్ చేస్తారు చెప్పండి, యాడ్ డెవలప్ అయింది రాష్ట్రం. అంటే భయపడదంటావా? ఇప్పుడు అంటే క్షమించమని శ్రీరెడ్డి అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ అన్నట్టుగా క్షమాపణ చెప్పదంటావా? రోజక్క క్షమించండి నా తినికన్నాను అలాగని, కానీ క్షమాపణ అడగదంటావా? ఎవరు రోజక్క క్షమాపణ చెప్పదా? చెప్పదు. నా తెలియకన్నా తెలిసిన కన్నా తన క్షమాపణ చెప్పదు. గెలవకపోయినా పర్వాలేదు, వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్తే అది ఇంకా చాలా వీపీ అవుతుందిలా. అందుకని విపియా వివిఐపి అంటారు. వివిపి అమ్మో